శృంగగిరిలో ఉండేటువంటి మరొక ప్రధానమైన మూర్తి రత్నగర్భ గణపతి. రత్నగర్భ శబ్దానికి ఇటు భూమి అటు సముద్రం రెండు అర్థాలు ఉన్నాయి. శృంగగిరి లేదా శృంగేరి అన్న మాటకు తెలుగు చేస్తే కొమ్ము మల. అందులో మరి ఏమిటి ఆంతర్యం అంటే నాకేమి తోచింది అంటే ఆ రోజున కొమ్ము మలను వెలసి కొమ్ముటేనుగు సామి లలిగ కాచుచుండు రత్నగర్భ గణపతియను పేర కామితార్థములిచ్చి కడలి పొడములొకట కలసినట్లు. కొమ్ముటేనుంగు ముఖమైన కొడుకు గుర్ర అని శ్రీనాథుడి ప్రయోగం ఆ బాల గణపతి గురించి చెప్తాడు. ఆ ఏనుగు ముఖంతో ఉన్న చిన్న కుర్రవాడు ఉన్నాడు కదమ్మా మీ అబ్బాయి అని చెప్తాడు పార్వతీదేవి విషయం. అటువంటి గణపతి అక్కడ ఉన్నాడు. ఎలాగా? రత్నగర్భ గణపతి అని పేరుతో. భూమి ఏది అడిగినా కూడా ఇస్తుంది, సముద్రం కూడా ఏమడిగినా ఇస్తుంది. ఆ గణపతి కూడా మనల్ని ఎలా అనుగ్రహిస్తాడంటే అనేక కామితార్థాలన్నీ కూడా ఆయన ప్రసాదిస్తాడు. ఎలాగా? కడలి పుడములొకట కలసినట్లు. అంటే రత్నగర్భ అని పేరు పెట్టుకున్న భూమి, రత్నగర్భ అని పేరు పెట్టుకున్నటువంటి సముద్రము రెండూ కూడా కలిసిపోయి ఒక చోట మనకు వరాలు ఇచ్చేస్తుంటే ఎలా ఉంటుంది అంటే రత్నగర్భ గణపతి ఇస్తున్నట్లుగా ఉంటుంది అని చేసినటువంటి చమత్కారం.